అందరికీ నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కి స్వాగతం. అమ్మవారి నవరాత్రులు విశేషంగా అమ్మవారిని చక్కగా పూజించుకుంటూ ఉన్నాము. అమ్మవారి కృపకి పాత్రులు కావడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఈ తరుణంలో 4వ రోజు అమ్మవారిని ఏ అలంకారంలో మనం దర్శించుకోబోతున్నాము, అమ్మవారిని ఏ విధంగా ఈరోజు పూజించుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురువుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, 4వ రోజు అమ్మవారిని ఏ అలంకారంలో చూడబోతున్నాం? నమస్కారం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులకి నమస్కారం. అందరికీ బాగా మంచిగా జరగాలి. వాస్తవానికి ఈ రోజున ప్రత్యేకంగా మనం దేవి నవరాత్రి పూజలు చేసుకుంటున్నాం. అందరికి కూడా శుభాశీస్సులు, పిల్లలకి పెద్దలకి అందరికి కూడా. ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారి ఒక ఆరాధన చేయటం. అమ్మవారిని ఏంటంటే ఇప్పుడు ప్రతి పసిపాలుని నోట్లో కూడాను, పిల్ల నోట్లో కూడాను శ్రీ లలితాదేవి అమ్మవారి ఒక మాట రావటం. శ్రీమాత్రి అని చెప్పి అరుణాం కరుణాం అని చెప్తే అమ్మవారి ఒక లలితాపారాయణం చేయటం అనేది చాలా విశేషమైనటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. ఏమండి, లలితాదేవి ఉపాసన ఇప్పటి ఒక తరం కాదు. ద్వాపర యుగము, త్రేతాయుగంలో కూడా అప్పటి నుంచి కూడా మందోదరి కూడా రావణాసుని యొక్క ఆయుష్ కోసము లలితాదేవి ఉపాసన చేసినట్టుగాను సాక్ష్యాధారాలు ఉన్నాయి. మరి అదే విధానంగా సీతాదేవి కూడాను శ్రీరామచంద్రుడు ఒక ఆయుష్ కోసము, వారి ఒక దీర్ఘాయుష్ కోసం కూడా లలితాదేవి ఉపాసన చేసినట్టు కూడా మనకి కనపడుతుంది. లలితాంబిక దేవి అనేటప్పటికీ మనకి మూలం ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతి విశేషమైనటువంటి ఒక ఆలయము. ఇప్పుడు కూడా ఆ ఒక కలియుగ దోషం అనేది అమ్మవారి పైన పడలేదు. అటువంటి కలియుగ దోషము పడినటువంటి ఒక ప్రదేశం ఎక్కడుందంటే నైమిషారణ్యం. ఆ నైమిషారంలో అమ్మవారు అక్కడ శక్తి రూపంగా మనకి దర్శిస్తుంది. ఏమండి, ప్రపంచంలోని లలితాంబికాదేవి ఆలయం ఉందంటే నైమిషారం లక్నో నుంచి మీకు 92 కిలోమీటర్లో ఉంటుంది. ఏమండి, అక్కడికి వెళ్ళి చక్కగా బ్రహ్మ చక్రతీర్థము అనేది మనకు కనపడుతుంటుంది. దాన్ని విష్ణు చక్రతీర్థం అంటారు, బ్రహ్మ విష్ణు చక్రతీర్థం అంటారు. అక్కడ ఎంతో ఒక పవిత్రత అనేది చాలా మనకు కనపడుతూ ఉంటుంది. ఇంకా కూడా కలి ప్రభావం అనేది ఇంకా కనపడదు. అక్కడ ఎన్నో ఆశ్రమాలు, ఎంతో మహర్షుల ఒక ప్రభావికమైనటువంటి ఒక పరిస్థితి అనేది మనకు కనపడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియరే మారిపోతుంది. అటువంటి మహిమానిగనమైనటువంటి అమ్మవారి యొక్క వ్రతము ప్రతిరోజు కూడా, ప్రతి శుక్రవారం మంగళవారం కూడా లలితాపారాయణం చేసుకున్నటువంటి మహిళలందరూ కూడా చక్కగా ఈరోజు ఆ లలితాంబికాదేవి యొక్క అవతారం ఎత్తింది కాబట్టి అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల సమస్త దరిద్రాలన్నీ కూడా తొలగిపోతుందట. లలితాదేవి అమ్మవారిని ఈ రోజున పూజించే వారికి సంతానం కలగటం, మరియు కళ్యాణం కలగటం, ఉద్యోగం ప్రాప్తి కలగటం, ఆరోగ్యము స్థిరంగా ఎప్పుడు కూడా మంచాల పడి మందుల పాలై అనేక రకమైనటువంటి ఇబ్బంది పడుతూ దగ్గు, జ్వరము, ప్రతి వారము హాస్పిటల్కి వెళ్ళటము, ఇది చేయటం, అలాంటి ఒక కేతు గ్రహ దోషంతో బాధపడిన ప్రతి వాళ్ళు కూడా ఈ ఒక లలితాదేవి ఉపాసన చేసిన వారికి ఆ ఇంట్లో ఆ ఒక దరిద్రము పోతుంది. పోతే మీరు బాగా కష్టాల్లో అప్పులపాలు కూరుకుపోతున్న ప్రతిరోజు క్షణంలో కూడా ఏమండి ఆ అమ్మవారి ఉపాసన చేయడం వల్ల అద్భుత ఫలితం. అటువంటిది ఈ దేవి శరన్నవరాత్రులు అమ్మవారు ప్రత్యక్షంగా రావటం, చక్కగా ఆ రోజున అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా కనపడుతుంది. జగజ్యోతి అంటే కోటి సూర్యకాంతితో జగజ్యోతిగా ఆవిడ గారు ప్రకాశంగా కనపడుతూ ఉంటుంది. మీరు చిన్న పటం పెట్టుకోండి, పెద్ద పటం పెట్టుకోండి, కలశం పెట్టుకోండి, ఇంకా అనేక రకమైన మనసుతో కూడా ఆవిడని కొలుచుకోండి. ఆవిడ ఒక జగజ్యోతితో వెలుగుతుంటాము చూడండి అమ్మ, మీ 2 నేత్రాలు సరిపోతుంది. ఏమండి, అటువంటి మన దేవి అమ్మవారు ఒక బాల త్రిపురసుందరి అమ్మవారి ఒక ఉపాసన చేసి అంటే ఏదైనా కూడా మనసుతో చేయండి, భక్తితో చేయండి. మీ యొక్క శ్రద్ధ అనేది అక్కడ మనకు కనపడాలి.
అప్పుడే మీకు ఆ ఫలితం లభిస్తుంది. ఏమంటే గురుగారు మేము రోజు పూజ చేస్తున్నామండి, జపం చేస్తున్నామండి, అన్నీ పెడుతున్నాం, మాకు ఫలితం రావట్లేదంటే మీరు ప్రత్యక్షంగా భగవంతి దేవి మీరు ముందుకు వచ్చినా కూడా మీకు పనులు కావు. ఓకే. ఎందుకంటే మనిషికి ఏది కావాలి? నమ్మకము, ఓర్పు, సహనం అనేది రెండు చాలా అవసరం. ఆ ఓర్పు, సహనము, నమ్మకము లేనప్పుడు మీరు ఏది చేసినా కూడా వ్యర్థం అయిపోతుంది. కాబట్టి ఆ ఒక సాధన అనేది చాలా అవసరము, ఓర్పు అవసరము, నమ్మకం అంతగా అవసరం. ఓకే. ఈ రోజున శ్రీ లలితాదేవి అమ్మవారికి నివేదన పెట్టేటప్పటికి ఏంటంటే పాలు పాయసం. పాలు పాయసము మన కేరళ, తమిళనాడు, కర్ణాటక ఏమండి ఉభయ రాష్ట్రాల్లో కూడా కొంతమంది చాలా విశేషంగా చేస్తుంటారు. ఎక్కువ శాతము కేరళలో కానీ తమిళనాడులో కానీ అనేక రకమైనటువంటి రాష్ట్రాలు అంటే పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా చక్కగా పాల పాయసం చేస్తుంటారు, సగ్గుబియ్యంతో చేస్తుంటారు. ఈ మన శ్రీ లలితాంబికాదేవి అమ్మవారికి పాలు పాయసంలో చేయటం వల్ల ఏంటంటే అద్భుతమైనటువంటి శక్తి రావటం. అది అమ్మవారికి నివేదన పెట్టిన తర్వాత పసిపిల్లలు కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా స్వీకరించడం వల్ల ఏమవుతుందంటే ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. కోరినటువంటి కోరిక కూడా నెరవేరుతుంది. చాలా చక్కగా 4వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తున్నారు. ఆ అమ్మవారికి ఏ విధంగా పూజించుకోవాలి, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి చక్కగా అమ్మవారిని పూజించుకుంటే, అలాగే ఎటువంటి నైవేద్యం పెట్టాలి అనేది గురుగారు చక్కగా తెలియజేశారు కదా. ధన్యవాదాలు గురువుగారు. కాబట్టి గురుగారు చెప్పిన విధంగా మీరు కూడా చక్కగా పూజించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. నమస్కారం. మీకేమైనా సమస్యలు ఉండి ఆరోగ్యపరంగా కావచ్చు, విద్య, ఉద్యోగం ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారి నుంచి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపించే నంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్ గురువుగారిని మీరు సంప్రదించవచ్చు. మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు.